నెల్లూరు రూరల్ 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జ్యోతిప్రియ ఆధ్వర్యంలో ముత్యాలపాలెంలో సంక్రాంతి సంబరాలు మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తెలుగుదనం ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలుగా ఎంపికకు మాజీ మేయర్ భానుశ్రీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కల్పన, రాజేశ్వరి, శ్రీవాణి విచ్చేసి విజేతలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన విజేతలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో 19వ డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. 19వ డివిజన్ లోని ముత్యాలపాలెంలో ఈ రోజు ఈ ఏరియా కార్పొరేటర్ జ్యోతి గారు అలాగే మదన్ గారు ఇరువురు కూడా సంక్రాంతి అనేది మన ఇంట్లో మనం నలుగురు 4 గోడల మధ్య కాకుండా వార్డులోని సభ్యులందరితో, కుటుంబ సభ్యులు అంతా వార్డు నా కుటుంబం ఈ సభ్యులందరితో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏరియాలో మహిళలకి ఇష్టమైన ముగ్గురు పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని జడ్జిలుగా ఆహ్వానించడం జరిగింది. చాలా మంది ఇక్కడున్న మహిళలు ముగ్గురు చాలా బాగా వేసి వాటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఎంపిక చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే చాలా మంది బాగా వేయడం జరిగింది. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా వేశారు. కానీ తప్పదు కాబట్టి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ అనేది ఇవ్వడము. ఈ రోజు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా విజేతలే నా ఉద్దేశంలో. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 19వ డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు 19వ డివిజన్ లో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముందుగా మహిళలందరికీ ఇష్టమైనటువంటి ముగ్గుల పోటీల్లో పెట్టడం జరిగింది. ఈరోజు జ్యోతిరెడ్డి మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పోటీలన్నీ జరిగాయి. దాదాపు 130 మంది పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా పిల్లలతో సైతం, మగ పిల్లలు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా బహుమతుల్ని కూడా ప్రదానం చేస్తున్నారు. నిజంగా ఈ వార్డుని ఉన్న ఉత్సాహాన్ని, మహిళల్లో ఉన్న నైపుణ్యతని తీసినటువంటి మన మదన్ రెడ్డి గారు అభినందనీయుడు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముత్యాలపాలెంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో దాదాపు 200 మంది స్థానిక ప్రజలు, స్థానిక మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని పెద్ద ఎత్తున ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిభను, అదేవిధంగా మన సాంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేలా వాళ్ళు ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 19వ డివిజన్ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ డివిజన్ లో పుట్టి పెరగపోయినా కూడా నా శ్రీమతి ఈ డివిజన్ లో పోటీ చేసినప్పుడు వాళ్ళ సొంత బిడ్డలాగా నేను పదే చెప్తా ఉంటా. వాళ్ళ సొంత బిడ్డల్లాగా మమ్మల్ని హక్కున చేర్చుకుని మాకు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి 19వ డివిజన్ ప్రజలకు ఎంత చేసినా తక్కువే, ఏమి చేసినా కూడా తక్కువే అని చెప్పి నేను అనేక సార్లు చెప్పా. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నాకు కాల్ చేస్తారు. అదే చదువుతో నేను కూడా ఉంటా. వాళ్ళు 19వ డివిజన్ ప్రజల కోసం ఎందాకైనా ఎవరికైనా కూడా పనిచేస్తానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, జడ్జిలుగా వ్యవహరించినటువంటి మాజీ మేయర్ భానుశ్రీ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, విజయలక్ష్మి అక్క అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.